హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ సేమియా పాయసాన్ని అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సేమియా పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు వైట్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్లు బ్లాక్ కిస్మిస్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉన్న నెయ్యిలోనే 1 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కూడా 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మరిగించుకున్న మిల్క్ని 3 కప్పుల వరకు ఈ సేమియాలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని సేమియాని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 3 నిమిషాల సేపు ఈ సేమియాని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని 3 నిమిషాలు అయిన తర్వాత ఉడికిందో లేదో కొంచెం తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే ఇప్పుడు ఈ సేమియా బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఈ సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాలో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వేసిన తర్వాత 1 నిమిషం సేపు ఈ సేమియాని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సేమియా పాయసాన్ని తయారు చేయడం చూసారు కదా. మరి అతి తక్కువ టైంలో ఈ సేమియా పాయసాన్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.